టు ఆస్క్ యూ, వన్ ఆఫ్ ద ఫైన్ ఈ యంగ్స్టర్స్ లవ్ స్టోరీస్ క్యారెక్టర్స్లో తరుణ్ ఒక సెన్సేషన్ ఒక టైంలో. తరుణ్ ఎందుకు తర్వాత ఫేడ్ అవుట్ అయ్యారు? అంటే నేను తర్వాత భలే దొంగలు కూడా మళ్ళీ ట్రై చేసి, భలే దొంగలు కూడా చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అందరూ అనుకుంటారు అది బంటి ఎవరు బబ్లీ అని, కానే కాదు. వికీపీడియాలో అలాగే ఉంది, రీమేక్ ఆఫ్ బంటి అని. అదే చెప్తాను, అసలు ఎవరు సినిమాలు చూడకుండా రాసేస్తున్నారండి. తప్పు ఏంటంటే బానీ అండ్ క్లైడ్ అని 1969లో ఫిల్మ్. బానీ అండ్ క్లైడ్ అయ్యో అసలు ఫేమస్. బానీ అండ్ క్లైడ్ని వాళ్ళు తీశారు, జీన్ హ్యాక్మన్ బదులు అమితాబ్ గారు చేశారు. నేను జీన్ హ్యాక్మన్ బదులు జగపతి బాబు గారిని ఇక్కడ. సో కానీ మన స్టోరీ వేరు, వాళ్ళ స్టోరీ వేరు. ఇక్కడ స్టోరీ అసలు చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంటుంది బ్యూటిఫుల్గా. ఆ అమ్మాయికి కొంచెం ఆరోగ్యం బాగుండదు, హాస్పిటల్లో ఉంటుంది. అప్పుడు ఇలియానా అడుగుతుంది ఆ అమ్మాయికి మనం హెల్ప్ చేద్దాం. నేను ఇంకొక కైండ్ ఆఫ్ నేరేషన్, అంటే నా డ్రామా అంతా పెట్టడం కోసం అని చేశాను. వాళ్ళది వేరు మనది వేరు, కానీ అదేదో హిందీలో చూసి మనం తీసాం. ఓన్లీ ఐశ్వర్య రాయ్ గారి సాంగ్ లాంటిది మాత్రం దీంట్లో పెట్టాం. అలాంటిది ఐటమ్ సాంగ్ బాగుందని, ఐటమ్ సాంగ్ లాగా ఆ స్పెషల్ సాంగ్ ఉంటే బాగుంటుందని పెట్టడమే. కానీ ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ స్క్రిప్ట్. అలా తర్వాత తరుణ్కి నేను చెప్పాను అప్పుడు కూడా, అందరు యాక్షన్ ఫిల్మ్స్ చేసి యాక్షన్ హీరోగా నువ్వు అక్కర్లా, నువ్వు చేయక్కర్లా, యూ నీడ్ నాట్. నీ ఆడియన్స్ నీకు ఉంటారు, నీ సినిమా నీ ఐడెంటిటీ నీకు ఉంటుంది. ఇప్పటికీ పీపుల్ మిస్ హిమ్ సార్. అదే మిస్ హిమ్. సో యూ డూ యువర్ రొమాంటిక్ ఫిల్మ్స్, యూ డూ నీ డ్రామా, అండ్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్ ఆల్సో. నేను అప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పేవాడిని. ఒక పక్కన అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు ఆడుతుంటే అమోల్ పలేకర్ గారి చిన్న చిన్న సినిమాలు పెద్ద హిట్లు, చోటీ సీ బాత్, అట్లా అలాంటి ఎన్ని క్లాసిక్స్ అన్నమాట. చిచ్చోర్, అమితాబ్ గారి సినిమాలు ఎంత హిట్ ఆ రోజుల్లో, అంత క్లాసీ ఫిల్మ్స్, వాట్ మ్యూజిక్ అంత బాగుంటాయి. అందుకని ఎవరు ఇంకొకళ్ళలాంటి సినిమాలు చేయటానికి నేను అందుకే ఇంకొకళ్ళ సినిమా తీయటానికి ట్రై చేయను. నాకు నచ్చిన స్క్రిప్టే, నాకు ఇష్టం వచ్చినట్టే దాన్ని ప్రాపర్గా చేయడానికి ట్రై చేస్తాను. సో అప్పుడు తరుణ్ యాక్షన్ ఫిల్మ్స్ కోసం వెయిట్ చేస్తే నా ఫీలింగ్. తర్వాత తను ఒక ఇది కూడా చేసినట్టున్నాడు, 2-3 సినిమాలు లేవు, బట్ అవన్నీ చేయక్కర్లేదని నా ఫీలింగ్. కానీ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ బాయ్. తను ఏదో ఈజ్ ప్రాబ్లీ వెయిటింగ్ ఫర్. కొన్నిసార్లు కుదురుతాయండి, తను తప్పని కూడా మనం చెప్పలేం, కొన్ని కుదరవు, సెట్ అవ్వలేదు అంతే, చెప్పలేము. ఎనీ టైమ్ ఎనీబడి కెన్ కమ్ బ్యాక్. అవును, వి ఆల్ అంటే ఇప్పటికే అనిపిస్తుంది. రోజారమణి గారితో మాట్లాడినప్పుడు కూడా వారు కూడా అదే అంటారు, వీళ్ళు మంచి స్క్రిప్ట్ కోసం వెయిటింగ్ అని చెప్పి. ఇస్ దేర్ ఎ పాసిబిలిటీ సార్ విజయ్ భాస్కర్ గారు తరుణ్ కాంబినేషన్లో? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది స్క్రిప్ట్. ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. స్క్రిప్ట్ కరెక్ట్గా సెట్ అయితేనండి. నేనేమంటానంటే స్క్రిప్ట్ ఆల్రెడీ పిలుస్తుంది. వీడిని అలాగే పిలిచింది కమల్ని. ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిపోయింది, వాడికి కూడా తెలుసు 2-3తో జరగాల్సింది అయిపోయింది. ఇది చేద్దామన్న ఉద్దేశం కూడా అనుకోలే, అలా కుదురుకుంది అంతే. టప్మని అది అయిపోయింది జిలేబీ. మరి ఇప్పుడు స్క్రిప్ట్ రెడీగా ఉంది, అందుకని చేస్తాం. కుదిరితే కొన్ని అలా సెట్ అవుతాయి. అవును సార్.